లాస్ట్ ఇయర్ మన ఇండియన్ టీమ్ ఓడిపోయింది వరల్డ్ కప్లో. అలా అని చెప్పి ఆడడం మానేశారా? నాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, ఆయన సినిమా కెరీర్లో కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అలా అని చెప్పి ఆయన సినిమా తీయడం మానేశారా? పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు వాళ్ళ సినిమా కెరీర్లో కూడా మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అలా అని చెప్పి వాళ్ళు యాక్ట్ చేయడం మానేశారా? లేదు కదండి. సో మనకెందుకండి, అంటే ఏదైనా ఫెయిల్యూర్ వస్తే మాత్రం మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం, ఇంకా లైఫే లేనట్టు ఏదో సూసైడ్లు చేసుకోవడం, లేకపోతే ఇంట్లోంచి బయటికి రాము, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ. అది కరెక్ట్ కాదండి. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేది మరీ పర్సనల్గా తీసుకోకండి, హెడ్కి తీసుకోకండి. భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, ఏంటి అంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా స్థిరంగా ఉండాలి అని చెప్తాడు అనమాట కృష్ణుడు. అంతేగాని సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోవడం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలా కాకుండా, అఫ్కోర్స్ సక్సెస్ వచ్చినప్పుడు 2 days ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కొద్దిగా బాధ ఉంటుంది, కొద్దిగా సాడ్నెస్ ఉంటుంది, కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. బట్ బయటికి రండి. ఈరోజు ఫెయిల్యూర్ వచ్చింది, రేపు మళ్ళీ సక్సెస్ రాదు అనే గ్యారెంటీ ఏమైనా ఉందా? పోనీ ఈరోజు సక్సెస్ వచ్చింది, రేపు ఫెయిల్యూర్ రాదు అని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు కదా. సో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతేగా. నాకు మహర్షి మూవీలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మహేష్ బాబు చెప్తారనమాట, సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ అని చెప్తారు. సో నాకు ఆ డైలాగ్ చాలా బాగా ఇష్టం అనమాట. సో సక్సెస్ అనే దానికి మనం ఎప్పుడూ ఒక ఫైనల్ ఫుల్ స్టాప్ అనేది పెట్టేయకూడదు. అదొక జర్నీ, మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి కూడా నాకు గుర్తొచ్చింది, వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్తారనమాట, ఆశతో పనిచేసేవాడికే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్తో కంపారిజన్ ఉంటుంది. అంటే ఆశ అంటే ఏంటి? డిజైర్, కోరికలతో పనిచేసేవాడికే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫెయిల్యూర్ వస్తే వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అదే ఒక గుడ్ పర్పస్తో, ఒక అంబిషన్తో పనిచేసేవాడికి వాడికి జర్నీ మాత్రమే ఉంటుంది. సో అప్పుడప్పుడు మనకు బుక్స్ మాత్రమే కాదండి, మూవీస్ కూడా ఇన్స్పైర్ చేస్తే, మూవీలో డైలాగ్స్ ఇన్స్పైర్ చేస్తాయి, మూవీలో క్యారెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తాయి, రైట్? సో నేను చెప్పేది ఏంటంటే ఒకటే, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి పర్సనల్గా తీసుకోకండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్స్. అంతేగాని అది పర్సనల్గా తీసుకొని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే సక్సెస్ వచ్చినప్పుడు ఎక్కువగా కొంతమంది ఉంటారు యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు బాగా, నాకే పెద్ద సక్సెస్ వచ్చింది అనేసి. సో నెవర్, ఎప్పుడు కూడా ఆ మైండ్కి అనేది తీసుకోకండి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి.